పాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతం దాని పరిసరాల్లోని పశ్చిమ బెంగాల్ తీరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, నిర్మల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరోవైపు జంట జలాశయాల్లో వరద నీరు వచ్చి చేరుతోంది. ఉస్మాన్ సాగర్లో 150 క్యూసెక్ల వరద నీరు వస్తోంది. హుస్సేన్ సాగర్లో 398 క్యూసెక్ల నీరు వస్తోంది. 787 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరో 2 రోజుల పాటు కూడా తెలంగాణకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి రాముడు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నాడు. రాముడు. ఎస్ సంధ్య, హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా మనం చూస్తే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా సాధారణ మిగతా ప్రాంతాల్లో మాత్రం సాధారణంగా చెదురుమదురుగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం గడిచినటువంటి 4-5 రోజులుగా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉండగా ఇప్పుడు మాత్రం కేవలం ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాకు మాత్రమే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. అయితే దీని కారణంగా విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది అనేది హైదరాబాద్ వాతావరణ కేంద్ర నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక హైదరాబాదు అదేవిధంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటువంటి జిల్లాల్లో కూడా ఓ మోస్తారు నుంచి భారీగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్ర నిపుణులు చెప్తున్నారు. ఇక హైదరాబాద్ నగరానికి తాగునీరుని అందించేటువంటి జంట జలాశయాలకు వరద నీరు అదేవిధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంతో పోలిస్తే 3-4 రోజులతో పోలిస్తే కొంత తగ్గినప్పటికీ వరద అయితే వస్తుంది. ఉస్మాన్ సాగర్కు 150 క్యూసెక్ల వరద వస్తుండగా హిమాయత్ సాగర్కు 350 క్యూసెక్ల వరద నీరు హిమాయత్ సాగర్లోకి వస్తుంది. ఇక హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి జలాశయం హుస్సేన్ సాగర్కు సంబంధించినటువంటి వరద కూడా అదేవిధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న మొన్నటితో పోలిస్తే ఆ వరద కొంత తగ్గింది. మొన్న అయితే దాదాపు 900 క్యూసెక్ల వరకు వరద రాగా ఇప్పుడు 398 క్యూసెక్ల వరద వస్తుంది. అయితే ఎప్పటికప్పుడు దాని లెవెల్ మెయింటైన్ చేయడం కానీ అదేవిధంగా పైభాగాల్లో భారీగా వర్షం వచ్చినప్పుడు ఆ వరద నీరుని మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకునేందుకోసం అవసరమైనటువంటి చర్యలను జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు తీసుకుంటున్నారు. అందువల్ల 787 క్యూసెక్ల వరద నీరుని కిందికి వదులుతున్నారు. జిహెచ్ఎంసీకి ఒక 3 గేట్లు అదేవిధంగా ఒక తూము ఉంటుంది. ఆ తూము ద్వారా దాదాపు 500 క్యూసెక్ల వరద నీరు వెళ్తుంది. ఆ మిగతాది గేట్ల ద్వారా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఆ భారీ వర్షాలు భవిష్యత్తులో వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా ప్లాన్ చేశారు. అయితే ఈ వర్షాలు ఈ నెల 31 వరకు కూడా ఇదే విధంగా కురిసేటువంటి అవకాశం ఉంది. దాని నేపథ్యంలో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు అయితే అప్రమత్తంగా హుస్సేన్ సాగర్ నీటిని అయితే కిందికి వదులుతున్నారు. చెప్పండి సంధ్య. అయితే రాముడు, మనం చూస్తున్నాము హైదరాబాద్లో ఈ 5 డేస్గా కురుస్తున్నటువంటి వర్షానికి నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ కావచ్చు, లేదా రహదారులన్నీ కూడా గుంతలమైపోయినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. కాబట్టి ఇంకా రెయిన్స్ 3 డేస్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అంటే ఏమన్నా ట్రాఫిక్ మళ్లించడం కానీ, లేదా ఆ గుంతలు ఉన్నటువంటి రోడ్స్కి సంబంధించిన మరమ్మతులు కానీ, లేదా అసలు ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఈ రకమైనటువంటి ప్రణాళికలు ఏమన్నా రచించడం జరిగిందా? ఎస్, దీనికి సంబంధించి వరుసగా 4-5 రోజుల పాటు వరుసగా వర్షాలు కురిశాయి. ఎక్కడ కూడా రోడ్లను రిపేర్ చేయడానికి వీల్లేనటువంటి పరిస్థితి ఉండింది. దాని నేపథ్యంలో ఎప్పుడైనా 24 గంటల గ్యాప్ కొంత వచ్చిందంటే చాలు, పొడి వాతావరణం ఉందంటే చాలు, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు ఎక్కడెక్కడ పాట్ హోల్స్ ఉన్నాయనేటువంటి అంశాలను గుర్తించి వాటన్నింటినీ కూడా ఫిల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే దాదాపు హైదరాబాద్ నగరంలో 15,000 నుంచి 20,000 వరకు ముఖ్యమైనటువంటి రోడ్లలో గుంతలు ఏర్పడ్డట్టుగా అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఇక గల్లీ రోడ్లలో కూడా అదే మొత్తంలో ఉంటాయి. అంటే దాదాపుగా ఒక 30-40 వేల పాట్ హోల్స్ ఏర్పడి ఉండవచ్చు ఈ వరుసగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా. లేదంటే చిన్న పాట్ హోల్స్ పెద్దగా అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో వాటన్నింటినీ కూడా క్లియర్ చేసేటువంటి అవకాశం ఉంది. దాని ద్వారా వాటన్నింటినీ ఫిల్ చేయడం ద్వారా ట్రాఫిక్ కూడా చాలా వేగంగా మూవ్ అయ్యేందుకోసం అవకాశం ఏర్పడుతుంది. ఆ విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఎక్కడైనా వరదలు వచ్చి ఎక్కువ ఇబ్బందికర పరిస్థితులు ఈ 3-4 రోజుల్లో గడిచినటువంటి 3-4 రోజుల్లో గుర్తించారో ఆ ప్రాంతంలో ఇంకా ఏ పనులు చేపట్టడం ద్వారా ఇబ్బందులు రాకుండా ఉండాలి అనేటువంటి అంశాలపైన కూడా జిహెచ్ఎంసీ అదేవిధంగా హైడ్రా అధికారులు ఫోకస్ చేశారు. సంధ్య. రైట్ రాముడు.